నిర్మల్ జిల్లాలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. కుబేర్ మండలం ఐకేపీ కార్యాలయం వద్ద అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. జొన్న పంట కొనాలంటూ గత రాత్రి నుంచి టోకెన్ల కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసి సకాలంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైతులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. నిర్మల్ జిల్లాలో జొన్న పంట వెంటనే కొనాలంటూ గత రాత్రి నుంచి టోకెన్ల కోసం క్యూ లైన్లలో రైతులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను ఇటు నిర్మల్ జిల్లాలోను ఈ జొన్న పంటను అమ్ముకునేందుకు గత నెల రోజులుగా కూడా రైతులు పడడానికి పాటుపడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని పిఐసి సెంటర్ వద్ద శనివారం ఈ రోజు ఉదయం టోకెన్లు పంపిణీ చేస్తారని అధికారులు ప్రకటించడంతో రాత్రి నుంచే ఇటు రైతులతో పాటు మహిళలు ఈ పిఐసి సెంటర్ వద్దే రాత్రి మొత్తం ఉండడం జరిగింది. పిఐసి సెంటర్ వద్ద బండరాళ్లను అలాగే ఇటు ఇటుకలను చెప్పులను పట్టదారు పాస్ పుస్తకాలను పెట్టి రాత్రి మొత్తం అక్కడ ఉండడం జరిగింది. అయితే తీరిగ్గా శనివారం ఉదయం 10:30 గంటలకు వచ్చిన అధికారులు టోకెన్లు చేయడానికి సిద్ధం కావడంతో ఒక్కసారిగా రైతులు వందలాదిగా బారు తీరి టోకెన్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ 6-7 గంటల ప్రాంతంలో కూడా ఇంకా టోకెన్లు పంపిణీ కోసం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా కూడా పడడానికి పాటుపడుతున్నారు. అయితే వర్షాకాలం ఆరంభం కావడము అలాగే ఇటు వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన సమయంలో ఇటు టోకెన్ల కోసం వేచి ఉండడం చాలా ఆందోళన విషయంగా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత నెల రోజులుగా కూడా జొన్న పంట కొనుగోలు చేయడంలో ఇటు అధికారులు ఇటు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడం కారణంగా ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావడం, అకాల వర్షాల కారణంగా ఇప్పటికే 2-3 సార్లు ఈ జొన్న పంట పూర్తిగా తడిచిపోవడం జరిగింది. అయితే గత నెలలో కూడా తాము ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి పిఐసి సెంటర్ల వద్ద ఇటు మార్కెట్ యార్డులో పర్యావరణ కడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం పట్ల రైతు ఆవేదన జరుగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో అంటే 5వ తేదీ 6వ తేదీ లోపటినే కొనుగోలును పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు ఒక పక్క ప్రకటించడంతో మున్ముందు పంటను కొనుగోలు చేయరేమో ఆందోళన మాత్రం రైతుల్లో కనిపిస్తుంది. ఆ ఆందోళన కారణంగానే పెద్ద ఎత్తున వందలాది మంది రైతులతో పాటు మహిళలు ఇక్కడ రాత్రి నుంచి కూడా పడిగాపులు కాచి బారులు తీరి టోకెన్ల కోసము ఒక రకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జొన్న మద్దతు ధర క్వింటాలకు 3,700 ఉండగా ప్రైవేట్ లో మాత్రం 2,200 మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్వింటాలకు దాదాపు 1,500 వరకు కూడా తాము నష్టపోతున్నామని, అందుకే తాము ప్రభుత్వం కొనుగోలు చేయడం ఆపేస్తుందన్న ఆందోళనతోనే ఇంత పెద్ద మొత్తంలో రైతులు రావడం జరిగింది. ఇప్పటికి కూడా 7 గంటల సమయంలో కూడా రైతులు పిఐసి సెంటర్ వద్ద దారుతిరి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 2-3 రోజుల్లో వర్షాలు పడే కంటే ముందే జొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయడం ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా కేంద్రాల్లో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లాలో దాదాపు 30 కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల ఇటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో, ఉట్నూరులో, అలాగే ఇటు ఇచ్చోడ, బోత్, జైనత్, నేరడుగుండ, అలాగే ఇటు బేలాలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే మూసివేయడం జరిగింది. తమ ప్రాంతంలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలలో జొన్నల కొనుగోలు నిలిపివేస్తారన్న ఆందోళనతోనే తాము పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 2-3 రోజుల్లో వెంటనే జొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.